వెల్కమ్ టు ధూమ్ జబర్దస్త్ గైస్. అయితే ఈరోజు అయితే మేము రాత్రి అయితే మంచిగా స్పెషల్గా గుడ్డు పులుసు అయితే చేసుకోబోతున్నాం. ఈరోజు స్పెషల్ అయితే గుడ్డు పులుసు అంటే ఏముంది, నార్మల్ అనుకుంటారు అందరూ, కానీ మేము చేసేది మాత్రం స్పెషల్. మీరే చూడండి. ఓకే గైస్, మనం ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మనం రెడీ పెట్టుకున్నాము. మొన్న చికెన్ తందూరి పెట్టాం కదా గైస్, అదే పొయ్యి పైన అయితే పెట్టాం మనము. తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అయితే ఇలా పొయ్యిలేసి కాల్చి పక్కకు పెట్టుకున్నాము. పక్కకు పెట్టుకున్నాక కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, మరి కొన్ని మిరియాలు అయితే ఇలా మంచిగా వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దాన్ని మంచిగా సన్నంగా పొడి లెక్క దంచుకోవాలి గైస్. మేమైతే మా దగ్గర అయితే రోటి ఉంది, మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ఇప్పటిదాకా కాల్చిన ఉల్లిగడ్డ అవన్నీ వేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసి సన్నంగా పేస్ట్గా లెక్క అయితే మనం చేసుకోవాలి. ఇలా మంచిగా పేస్ట్ లెక్క అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం అయితే పులుసు పెడతాము, అల్లా ఆయిల్ కొంచెం జీలకర్ర వేసి మనం ఇప్పటిదాకా దంచిన పేస్ట్ అయితే అల్లు వేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి గైస్. ఇలా కలుపుకున్నాక కొంచెం పసుపు వేసి ఇంకొంచెం కలపాలి. అలాగే కొన్ని చింతపండు నీళ్ళు అయితే ఇలా పోసుకోవాలి పులుపు కోసం. మంచిగా కలుపుకున్నాక కొంచెం మనమైతే తగినంత కారం అయితే వేసుకోవాలి. అది కూడా వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి స్పైసీ కోసం. కలుపుకున్నాక మనం ఇప్పటిదాకా నూరి పెట్టుకున్న మసాలా అయితే ఇలా వేసుకోవాలి. తర్వాత మనకి కావాల్సినంత ఉప్పు వేసుకొని, మా ఇంట్లో అయితే మా మమ్మీ ప్రిపేర్ చేసింది గరం మసాలా అయితే వేసుకున్నాము. తర్వాత దీన్ని కూడా మంచిగా కలపాలి. మనం ఇప్పటిదాకా బాయిల్ చేసుకున్న ఏవైతే ఎగ్స్ ఉన్నాయో అవి కూడా ఇలా వేసుకోవాలి కట్స్ పెట్టుకొని. అప్పుడు మంచిగా పులుసులా కలిసిపోతుంది అది. ఇలా మంచిగా గరం అయితే చేసుకోవాలి మనము. ఇలా మంచిగా బాయిల్ చేసుకుంటే మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. గుడ్డుకి మొత్తం పులుపు అదంతా మంచిగా అనిపిస్తుంది మనకి. చూడండి ఎంత మంచిగా బాయిల్ అవుతుందో. సూపర్ గాయ్స్, ఇది మాత్రం సూపర్ ఉంది. మేము ఖచ్చితంగా ఇలా చేసుకోండి. చలికాలంలో సర్దున్నా ఏదున్నా పోతుంది. ఓకే, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధూమ్ జబర్దస్త్.